ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలకు సంబంధించిన అంశాలను మనం క్లియర్ కట్గా చూసాము. ఇదే అంశం సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గోసరా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ రావు గారు ఉన్నారు. నిఖిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. నిఖిల్ గారు, చూస్తున్నాం ఏదైతే పాలమూరుకు సంబంధించి పడవ పెట్టి కాంగ్రెస్ సర్కారు ఏదైతే 10% పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా పట్టించుకోకుండా ఆంధ్రాకి ఇలా నీటిని ఒడిచిపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా మీతో పాటు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఈ ప్రాజెక్టులు కానీ వీటికి సంబంధించిన వ్యవహారం అంతా ఎట్లా చూడాలంటే 2014కు ముందు, 2023 తర్వాత, 2014కు ముందు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేయాలి, పెండింగ్ ప్రాజెక్టులు అని ఒక లిస్టు తీయాలి, ఆ లిస్టులోకి ఈ ప్రాజెక్టులు అన్నింటిని తోయాలి. ఏ ప్రాంతానికి సంబంధించినవి వస్తారు? మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓన్లీ తెలంగాణ భూభాగంలో ఉన్న వాటిని మాత్రమే పెండింగ్ ప్రాజెక్టుల లిస్టులోకి తోయాలి. ఈరోజు మళ్ళీ అట్లానే గత 9.5 సంవత్సరాల్లో 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా అయితే నిర్మాణం చేసినారో అనేక ప్రాజెక్టులను ఇదే ఉమ్మడి పాలమూరుకు సంబంధించి చూస్తే కూడా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇట్లా అనేక ప్రాజెక్టులను తూతు మంత్రంగా వీళ్ళు వదిలేసి పెండింగ్ ప్రాజెక్టుల లిస్టులో పెట్టిన ప్రాజెక్టులు అన్నింటిలను కూడా వేలాది కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేసి కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా వాటన్నింటినీ పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారు. గతంలో ఇదే ఉమ్మడి పాలనలో ఏ రకంగా ఉండే పాలమూరు అంటేనే వలసలు పోయేది. మీరు పాలమూరులో ఏ చిన్న టౌన్కి పోయినా కూడా అక్కడ నుండి బొంబాయికి బస్సులు ఉంటుండే. ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బొంబాయి బస్సులు మొదలైనాయి, మళ్ళీ వలసలు పోయే పరిస్థితి వచ్చింది. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తూ ఎగ్జిస్టెన్స్లో పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టును తీసుకొని 90 టీఎంసీల నీటి అలొకేషన్ ఇచ్చి ఆ 90 టీఎంసీలకు కూడా చాలా స్పష్టంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్లో 45 టీఎంసీలు, పోలవరానికి వాళ్ళు ఒక 80 టీఎంసీలు మన కృష్ణా నీళ్ళే అడిషనల్గా తీసుకుపోతూ ఉంటారు. దానికి నీటి లెక్కలు ఎలా ఉంటాయంటే మీరు ఒకవేళ అడిషనల్ వాటర్ కనుక తీసుకుపోతూ ఉంటే అదే 80 టీఎంసీలను పైనున్న రాష్ట్రాలకు మీరు సప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా తెలంగాణగా మనం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం కాబట్టి మనకు ఒక 45 టీఎంసీలు, మన పైన కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళకు ఒక 35 టీఎంసీలు. ఆ 35 టీఎంసీలను వాళ్ళు ఇప్పుడు యథావిధిగా వాడుకుంటూ ఉన్నారు. మన 45 టీఎంసీలకు సంబంధించి మన దగ్గర వీళ్ళు ప్రాజెక్టులే కట్టలేదు. అసలు మన 45 టీఎంసీలు ఎక్కడ పెట్టుకుంటాం మనము? దీనికోసమని కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇటు గోదావరి మీద కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇటువైపు కృష్ణాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకున్నారు. దాదాపు 39 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఈరోజు ఉమ్మడి నల్గొండ 3 జిల్లాలకు సంబంధించి ఏకదాటిన నీటిని సప్లై చేసే విధంగా లక్షలాది ఎకరాలను సాగు చేసే విధంగా కేసీఆర్ గారు ఆలోచనలు చేసిండ్రు. ఈరోజు ఏమైంది? 90% పనులు, దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉద్యమంలో ఏ రకంగా అయితే కేసీఆర్ గారు చెప్పినరో అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని మరి తెల్లందాకా విజిట్లు చేసి మరి పొద్దుందాకా రివ్యూలు చేసి మరి అన్ని రకాలుగా కష్టపడి కేసీఆర్ గారు 90% పనులు పూర్తి చేస్తే ఈ 2 సంవత్సరాల వ్యవధిలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు ఇదే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు వచ్చి ఈరోజు బయటకు వచ్చి శుద్ధులు చెప్తా ఉంటారు. ఏం చెప్తా ఉంటారు? ఆనాడు కేసీఆర్ గారు 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిండ్రు అని చెప్తా ఉంటారు. గుండె మీద చెయ్యేసుకుని ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఆ సోల్ తనకు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఎవరైతే గతం నుంచి ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆనాడు కూడా మంత్రిగా పనిచేసిండ్రు కదా. తను మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలోనే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ అలొకేషన్ అని శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు ఇచ్చిండ్రు వీళ్ళు. అదే 299 టీఎంసీలకు సంబంధించి తెలంగాణలో కూడా మీరు ఒక్కసారి గమనిస్తే చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఉన్నాయి. ఇది ఎవరిచ్చింది? 2015లో 2 తెలుగు రాష్ట్రాలు, అంటే ఇటువైపు తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు, అటువైపు 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కేంద్రానికి సంబంధించిన జలశక్తి మంత్రిత్వ శాఖ దగ్గర కూర్చొని రివ్యూ మీటింగ్ పెట్టి ఆ అలొకేషన్కి సంబంధించి కేవలం ఒకే ఒక్క సంవత్సర నియమానికి లోబడి యాక్సెప్ట్ చేసిండ్రు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చెప్తా ఉంటారు? ఈ రోజు కూడా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును కంప్లీట్ చేసే ఆ ధైర్యం లేక, ఆ చిత్తశుద్ధి లేక 200 టీఎంసీలు అనేది లైఫ్ టైం అగ్రిమెంట్ అని చెప్తా ఉంటారు. వాళ్ళే ఒక రకంగా ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి గారే శ్రీకృష్ణ కమిటీకి అందించిండ్రు. ఏది? ప్రభుత్వం తరపున, పార్టీ తరపున కూడా కాదు. రెండోది, ఇప్పుడు కేసీఆర్ గారు 1 ఇయర్కి సంబంధించిన రిజల్యూషన్ తీసుకొస్తే కూడా లైఫ్ టైం అని ఈ రోజుకు ఇదే 3 జిల్లాలకు సంబంధించిన ప్రజలందరినీ మభ్యపెట్టే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి డాక్యుమెంట్లు బయటికి వచ్చినాక తర్వాత కూడా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 7-8 వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు 10 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడొచ్చు, 15 కోట్లు పెట్టి ఇంకేదో కార్యక్రమాలు చేయొచ్చు, గ్లోబల్ సమ్మిట్లని గోబల్స్ ప్రచారాలు చేసుకోవచ్చు.
కానీ తనను నమ్మించి గెలిపించి తన సొంత జిల్లాలో 14 అసెంబ్లీలు ఉంటే 12 అసెంబ్లీలో గెలిపించారు ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారిని. అటువంటి ప్రజలకు ఈరోజు వాళ్ళను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ బీడు భూములన్నీ సస్యశ్యామలమయ్యే విధంగా కేసీఆర్ గారు 90% పూర్తి చేసిందాన్ని కేవలం తూతు మంత్రంగా 10% పూర్తి చేసే సోయి కూడా వీళ్ళకి ఈ రోజు వరకు వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాలు ఏ రకంగా అయితే ఒకవైపు శ్రీశైలం నుండి కానీ ఇంకోవైపు అసలు మన భూభాగంలోకి ఎంటర్ అయ్యే దగ్గర పోతిరెడ్డిపాడుకి సంబంధించి ఏ రకంగా అక్కడ ఉన్న కాలువలు రీడిజైనింగ్ చేసినారు, ఏ రకంగా వెడల్పు చేసి అక్కడ నుండి వందలాది టీఎంసీలు తరలించుకుపోతూ ఉన్నారు. తెలుగు అని ఇంకోటని ఈ రకంగా వందలాది టీఎంసీలు పోతూ ఉంటే కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆలోచనలని మానుకొని నిన్నగాక మొన్న కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఒక్క టీఎంసీ నీళ్లు బయటికి పోయినా కూడా ఊరుకునే ప్రసక్తే ఉండదు. తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెట్టే ఆలోచనలు ఎవ్వరు చేసినా తెలంగాణ సమాజం అస్సలే క్షమించదు, హర్షించదు. ఇప్పటికైనా పూర్తి నీటి వాటాల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఏదైతే సెక్షన్ 3 సాధించిండ్రో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కృష్ణాలో కానీ ఇటువైపు గోదావరికి సంబంధించి కానీ అలొకేషన్స్ వచ్చే విధంగా ఆ 1000 టీఎంసీలకు సంబంధించిన నీళ్లు సాధించే విధంగా వీళ్ళు ఆలోచనలు చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటికి ఒక విషయం చెప్తా ఉంటారు, మేము 500 టీఎంసీలకే అడుగుతా ఉన్నాము అని. నిన్నగాక మొన్న పాలమూరు రంగారెడ్డిలో కూడా 90 టీఎంసీలు ఆల్రెడీ అలొకేషన్ ఉంటే మాకు 45 సరిపోతాయని చెప్తా ఉన్నారు. నీ ఇంట్లో విషయం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వ్యవహారం కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారము. ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండదు. ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వము. గతంలో మీరు కేసీఆర్ గారి ఉద్యమాలు ఏ రకంగా ఉంటాయో దాన్ని తీవ్ర రూపం దాలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయో మీరు చూసినరు. ఈరోజు అటువంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమవుతాయి. రానున్న 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ను చింతగట్టే అవకాశాలు మీరే స్వయంగా కల్పిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మాల్కొని మీ పార్టీని ఎట్లాగూ ప్రజలు మళ్ళీ చేరదీసే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసమన్నా మీరు పనిచేసి రేపు పొద్దున తెలంగాణ చరిత్రలో ఒక మంచి గుడ్ బుక్స్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టుతో పాటు చిన్నగా అక్కడిక్కడ ఏమైనా కెనాల్స్ కానీ మిగతా డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కానీ ఏమైనా పెండింగ్లో ఉంటాయి, యుద్ధ ప్రాతిపాదికన దాన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా బుద్ధి తెచ్చుకొని ఈ 3 కీలకమైన జిల్లాలు మన ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్గొండ 3 జిల్లాలకు 39 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు జరిగే విధంగా, ప్రతి ఎకరాకు నీరు పారే విధంగా, ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే కలలు కన్నారో 1,00,000 ఎకరాలకు కనీసంగా ప్రభుత్వం తరపున నీళ్ళు ఇవ్వాలని దాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ మీ కోట్లేసిని గెలిపించినటువంటి ప్రజల మీద మీరు కన్సర్న్ చూపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీటన్నిటిని పూర్తి చేసి ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు, ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే 90% పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా దాదాపు అంటే ఒక 800 మీటర్లకు సంబంధించి కాలువ తవ్వితే సరిపోయేది. దానికి సంబంధించి వీళ్ళ దగ్గర నిధులు లేవా, ఎందుకు కావాలని పెండింగ్ పెడుతుంది, ఏంటి అసలు ఇందులో ఈ కుట్ర ఏంటి? ముందుగా మీకు మిత్రుడు నిఖిల్ గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. తెలంగాణ దాదాపు 6 దశాబ్దాలుగా ఆగమై నీళ్ళే కావాలనే ఓ లక్ష్యంతోనే దాదాపు 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలనే ఏదైతే ప్రాథమికమైన ఎజెండాతో మనం ఉద్యమం చేసినామో ఆ ఉద్యమంలో భాగంగానే మనం నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది అద్భుతంగా. సో ఎందుకు అంటుందంటే ఈరోజు 9.5 ఏళ్ళల్లో లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం కాబట్టే నీకు 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండే 2014 కంటే ముందు. కానీ తెలంగాణ తెచ్చుకున్నాక అద్భుతంగా పెట్టుబడి ఇచ్చుకున్న తర్వాత, నీళ్ళు ఇచ్చుకున్న తర్వాత, రైతుకు టైంకు యూరియా ఇచ్చుకున్న తర్వాత, 24 గంటల కరెంట్ ఇచ్చుకున్న, నాణ్యమైన కరెంట్ ఇచ్చుకున్న తర్వాత అది 2,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, నా పద్యం కాదు, ఇది లెక్కలు మ్యాథమెటిక్స్ చెప్తున్నాయి. అంటే తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించి నీళ్ళనే ప్రధానంగా చేసుకొని మనం పరిపాలించి ఇస్తే ఆ పంట ఉత్పత్తి అయింది. ఇది నెంబర్లు మార్చడు కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది, మేము 1,55,000 ఎకరాలు, రెండో సంవత్సరంలో 25-26కు 5,50,000 ఎకరాలు మేము నీళ్ళు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు తట్టడి మట్టి తీయలే. రెండో విషయం, స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 1984లో కల్వకుర్తి కొబ్బరికాయ కొట్టి
14 వరకు 2014 వరకు 13 ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించింది. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో 2,600 కోట్లు ఖర్చు చేసి 3,70,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అదే నెట్టెంపాడు కింద 2,300 కోట్లు ఖర్చు చేసి దాదాపు 540 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. భీమా కింద 12,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది 600 ఖర్చు పెట్టి. మొత్తం చూసుకుంటే నీకు దాదాపు 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. నేనేమంటున్నా అంటే 48 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము మీరు 2 ఏళ్లలో మీరు తట్టడి మట్టి తీయకుండా మీరే బడ్జెట్లో 24 బడ్జెట్లో 5 లక్షలు చిల్లర మొత్తం 11 లక్షల ఎకరాలకు మీరు నీళ్ళు అందిస్తున్నారు. ఏడ ఇచ్చిర్రు నీళ్ళు, ఎక్కడ ఇచ్చిండ్రు, ఆ ఇచ్చిన నీళ్ళు ఏ ఎకరాలు ఉన్నాయో చూపెడతారా అని మొన్న హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎక్కడ కూడా మాటలు లేవు. నేనేమంటున్నానంటే నీళ్లు ఒకవైపు ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు నీళ్ళ దోపిడీ చేస్తున్నాడు. 9 ఏళ్లలో మనం ఎప్పుడో 45 టీఎంసీలకు సంతకం పెట్టి ఆ సెక్రటరీ సంతకం పెడితే మీరు ఒప్పుకొని వచ్చారు. ఎంత అజ్ఞానం అంటే ఫైల్ చదువు రాదు మంత్రులతో కూర్చున్నారాడా. నీకు అది తాత్కాలికమైన అగ్రిమెంటు. కేసీఆర్ గారు సెక్షన్ 3 పెట్టి కోర్టులో కొట్టాడి మన వాట మనకు తెచ్చిన చరిత్ర ఎవరిది? కేసీఆర్ గారిది. ఈరోజు నేనేమంటున్నా అంటే ఇక్కడ 2 ముద్దాయిలు, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు అయిపోయినాక నా నీళ్ళ వాట నాకు ఎందుకు పంచలేదు? నువ్వు ట్రిబ్యునల్ వేసినావు కదా, నా వాట నాకు ఇష్టాలు, నా వాట ఎంత వస్తుందో నాకు ఎందుకు పంచలేదు అంటే చంద్రబాబు నాయుడు మోడీ కలిసి ఈరోజు తెలంగాణను మోసం చేస్తున్నారు. వాళ్ళ గురువే ఈరోజు రేవంత్ రెడ్డి. అంటే మనం మొత్తం పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ ముగ్గురు కలిసి తెలంగాణను మళ్ళీ వల్లకాడు చేయాలి, మళ్ళీ బొంబాయి పోవాలి, మళ్ళీ దుబాయ్ పోవాలి, మళ్ళీ బొంబాయికి ఓ బస్సు పెట్టారని పాలమూరు నుంచి పోయి ఏది ఆర్ఎంఓ దగ్గరనో లేదా బస్ డిపో మేనేజర్ దగ్గర బస్సు మాట్లాడాలి. ఇది చేస్తున్న ప్రయత్నము. కాబట్టి మీరు ఏం పని చేయకుండా, ఏం ఉత్పత్తి చేయకుండా, పెట్టుబడి ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, రైతు బీమా కట్టకుండా, పంట రుణమాఫీ చేసి పంట ఏం చేయకుండా, నువ్వు నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా, మొన్న నర్సాపూర్లో పోతే 13 గంటల 12 గంటల కరెంట్ ఇస్తున్నావు, 24 గంటల కరెంట్ ఇస్తాను లాగ్ బుక్లో దొరికింది. నువ్వు దొరికిపోయినావు. నువ్వు కాదు కదా మాట్లాడింది. ఇంకో చోట హరీష్ రావు గారు పర్యటించిన చోట 7-8 గంటలే అంటే లాగ్ బుక్లో దొరికిపోతున్నావు నువ్వు. అక్కడ వాడేం చేస్తాడు అంటే నేనేమంటున్నా స్పష్టంగా ఆంధ్ర కోసము రేవంత్ రెడ్డి లాలూచి పడి కృష్ణా వాటర్ను ఈరోజు అగ్రిమెంట్లు చేసి వస్తున్నాడు. దానికి తెలివిలేని ఈయన మంత్రి దొరికిండు, ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయనకేం తెలియదు నేను ఏం మాట్లాడుతున్నావు, ఏం ప్రిపేర్ అవుతున్నావు తెలియదు. 10 ఏళ్లలో ఏం చేసినావు, ఈ 2 ఏళ్లలో నువ్వేం చేసినావు చెప్పి అయిపోతుంది. పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు కదా ఇక్కడ. నేను 10 ఏళ్లలో 48 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 2,53,00,000 మెట్రిక్ ధాన్యం ఉత్పత్తి చేసిన ఈ దేశంలో నెంబర్ 1 నేను చేసిన. నువ్వు ఈ 2 ఏళ్లలో ఏం చేసినావు? 50 ఏళ్ళు నువ్వు పరిపాలించినందుకే కదా నిన్ను ఎల్లగొట్టింది ఇక్కడి నుంచి సాధించుకున్నారు తెలంగాణ. నువ్వేం చేసినావు? ఏం సాధించలేదు. మాటలతో చాలా ప్రిపేర్ అయ్యారండి. ప్రిపేర్ అయ్యే తెలంగాణకు రావాల్సినటువంటి వాట 45 టీఎంసీలు రావాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాశాడు. ఏమంటుండు అంటే రావాల్సిన 90 టీఎంసీలు కదా. మరి అదే అక్కడ పోలవరం దగ్గర మనకి వాడుకుంటున్నారు కాబట్టి దానికి కంపేరిజన్గా ఇక్కడ మనకు 45 టీఎంసీలు రావాలి. వాస్తవంగా పాత అగ్రిమెంట్ 45 టీఎంసీలు, కొత్త దాని కింద 45 టీఎంసీ, మొత్తం 90 టీఎంసీలు రావాలి. కానీ నువ్వు ఏమన్నా వాడుకో, మాకు 50 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది అంటే కంప్లీట్గా ఆంధ్ర కుట్ర జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు కుట్ర జరుగుతుంది. వీళ్ళిద్దరి కుట్రలో భాగమే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి కావచ్చు టన్నల్ అండి, దాదాపు అంతమంది చనిపోతే ఇప్పటివరకు అత్తలేదు పత్తలేదు. నేనేమంటున్నా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. పాలమూరు పైన నువ్వు 50 ఏళ్లలో ఏం చేసినావు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో ఏం చేసినావు? నేను 10 ఏళ్లలో ఏం చేసినావు స్పష్టంగా ఉన్నది కదా. నేను చెప్తున్నా కదా, మాజీ మంత్రి హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి చెప్పిండు కదా, 48 లక్షల పైన చిలుకు మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పిండు. నువ్వు ఏమి ఇచ్చినావు చెప్పు? ఈ 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. నేను వరిధాన్యం ఉత్పత్తి చేసినాను కేసీఆర్ గారు చెప్తున్నారు, మా పార్టీ అధినాయకుడు చెప్తున్నాడు. 2,53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసినామని చెప్తున్నావు. నువ్వేం చేసినావో చెప్పు. ఏం లేదు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే
తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర జరుగుతుంది ఇక్కడ. ఈ ముగ్గురు నాయకులు తెలంగాణ ధ్వంసం చేయాలనుకుంటున్నారు. తెలంగాణ సమాజం చూస్తుంది. అందుగురించే కదా ఎందుకు వచ్చారు అధినాయకుడు 2 సంవత్సరాలకి బ్రహ్మాండమైన టైం ఇచ్చారు. ప్రజలు ఎమ్మటే అడిగితే బాగుండదు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని 2 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత మొన్న వచ్చి మాట్లాడితే పాలమూరు ఆగమైపోతుంది, అన్యాయం అయిపోతుంది, నా పాలమూరు కోసం నేను బయలుదేరుతా అంటే ఆగం అడివడివై ఆయన మాటలా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా సిగ్గు శరం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏమన్నా స్టేట్స్మెంట్ మాట్లాడే మాటలా అంటే నేను ఏమంటున్నా అంటే ఎవరు మాట్లాడతారు అట్లా? సబ్జెక్ట్ లేని వాళ్ళు, ఆబ్జెక్ట్ లేని వాళ్ళు, పని చేయనోడు మాత్రమే అట్లా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి అదే మాట్లాడతాడు. నువ్వు పెట్టిన సభ ఏంది, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంది? ఏమన్నా తప్పకుండా స్పష్టంగా పాలమూరుకు అన్యాయం జరిగితే, పాలమూరు రంగారెడ్డి అన్యాయం జరిగితే ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ స్వయం పాలన కోసం, మా నీళ్ళ కోసం, మా నిధుల కోసం, మా నియామకాల కోసం. సో కేసీఆర్ ఎట్లా కూర్చుంటారు? కేసీఆర్ గారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎట్లా కూర్చుంటారు? అందుగురించే బయలుదేరగానే ఆగమాగం అడివాడి అయిపోయారు. ఇప్పుడు స్పష్టంగా మరి చెప్పాలి కదా, మీరు అడ్రస్ చేయాలి కదా. సో నేనేమంటున్నంటే ఏ పని లేకుండా ఓన్లీ స్కామ్ల కోసం, రియల్ ఎస్టేట్ కోసం అదొక విజన్ 47 అని పెట్టిర్రు. ఏమైంది? ఏం లేదు. అంటే ఏ సబ్జెక్టు మీద ఈ 2 ఏళ్లల్లో ఏ వర్గం అన్న బాగుందా అండి? ఒక వర్గం చెప్పండి. విద్యార్థులు బాగున్నారా? ఉద్యోగస్తులు బాగున్నారా? పింఛన్లు, రిటైర్డ్ అయిన పింఛన్లు వాళ్ళు దాదాపు 10-15 మంది చనిపోవడం జరిగింది. పింఛన్లు లేవు, సెటిల్మెంట్లు లేవు. ఏది ఒక్కటన్నా మీరు చేసిర్రా? మహిళలకు ఏమన్నా చేసిర్రా? అయ్యే వాళ్ళకు 4,000 పింఛన్ ఇస్తాను, అది ఇచ్చినావా? ఏది ఇవ్వలే కదా. ఏది ఇవ్వకుండా ఈరోజు 2 ఏళ్ళు కాలయాపన చేసి మళ్ళీ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ప్రజల పక్షాన మాట్లాడుతున్న కేసీఆర్ గారి మీద అట్లా కేటీఆర్ గారి మీద మాట్లాడడం ఎంత బాధాకర విషయం. కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. మొన్ననే కర్రు కాల్చి వాద పెట్టింది. రేపు ఏ ఎలక్షన్ వచ్చినా తెలంగాణలో ప్రజాకోర్టులో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. ప్రజలు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ప్రజాకోర్టులో రా, దమ్ముంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టు. ఎందుకు పెడతలేవు నువ్వు? ఎందుకు పెడతలేవు అంటే మొన్న కర్రు కాల్చి వాత పెట్టినరు సర్పంచ్ ఎలక్షన్లా. నువ్వు తొండి చేసి అందరు దొబ్బుకొని నెంబర్లు మార్చుకుంటున్నావు తప్ప నీకు రాలేదని తెలిసిపోయింది. అందుగురించే అసెంబ్లీలో చర్చిస్తారు. అసెంబ్లీలో ఏం చర్చిస్తావు? రిజర్వేషన్ గంగలు కలుపుతీవి, బీసీలను మోసం చేస్తేవి, కామారెడ్డి డిక్లరేషన్ కథం పడుతుంది. ఎక్కడుంది రిజర్వేషన్? లేదు. కానీ అసెంబ్లీలో ఏమని చర్చిస్తావు? చర్చించడం కాడే ఉన్నది సబ్జెక్ట్ ఏది అంటే నువ్వు కాలయాపన చేస్తున్నావు. నీకు అర్థమైపోయింది ప్రజలలో వ్యతిరేకత ఉంది స్పష్టంగా. ఈసారి కనుక ప్రజాస్వామ్యంలో ఏ ఎలక్షన్లో నువ్వు పెట్టినా ఈ తెలంగాణలో ప్రజాకోర్టులో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. రైట్ అండి. మొత్తానికి ఏదైతే ప్రాజెక్టులు కావాలనే పడవ పెడుతుంది కాంగ్రెస్ సర్కార్. గత 50 ఏళ్లలో కూడా అదే పని చేసింది. పెండింగ్ ప్రాజెక్టుల పేరిట లిస్టు తయారు చేసి అలాగా పెండింగ్ ప్రాజెక్టులకు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇంకా అటు కృష్ణ బేసిన్ కావచ్చు, గోదావరి కావచ్చు, మొత్తానికి ఏ నది చూసుకున్నా ఎక్కడి నుంచి ఎలా దోచుకోవాలో అలా దోచుకెళ్తున్నది ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఇక్కడ మాత్రం ఇది నాగార్జున సాగర్ సంబంధించి ఇటు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధానంగా కుడికాలకు సంబంధించి దాదాపు పెద్ద ఎత్తున వెడల్పు చేసుకుంటూ దాదాపు 102 టీఎంసీలకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఎడమకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం దానికి పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఇలా ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కూడా ఆంధ్రకు పాజిటివ్గానే కాంగ్రెస్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకోసం అనుకోవాలి? అయితే మీకు ఇక్కడ 2-3 విషయాలు గతంలో జరిగినవి గుర్తు చేస్తా. ఒక్కసారి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డికి మన పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఆంధ్రాకి నీళ్లు తరలించాలి, తెలంగాణను ఎడారి చేయాలని ప్రణాళికలు చేస్తూ ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆలోచనలు చేస్తూ ఉంటే హారతులు బట్టి వెల్కమ్ చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. దీంతోపాటు పక్క రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో మీరు అడిగిన ఇదే నాగార్జున సాగర్కి సంబంధించి 2 కెనాల్స్ ఉంటాయి. ఒకటి కుడి కాలువ ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు అందిస్తూ ఉంటాయి, ఎడమ కాలువ తెలంగాణకు నీళ్ళు అందిస్తూ ఉంటుంది. ఇదే చంద్రబాబు గారు ఎంత మూర్ఖమైన ఆలోచనలు చేస్తూ ఉంటారంటే తెలంగాణ మీద తనకు ఏ రకమైన ఆలోచన ఉంటుందంటే ఒకటే నాగార్జున సాగర్ నుండి 2 కాలువలు పోతూ ఉంటాయి. కుడి కాలువకు సంబంధించి దాని పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టులో ఉన్నటువంటి ప్రతి రైతుకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. కానీ అదే నాగార్జున సాగర్ నుండి ఎక్కడెక్కడైతే పారుతూ ఉంటుందో ఆ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి ప్రతి రైతు ప్రభుత్వానికి శిస్తు కట్టాలి. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఏనాడైతే 2001లో జలదృశ్యంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆవిర్భావం చేసినరో ఆనాడు కాలు తీసుకొని ఈ రకమైన పరిస్థితులు ఎట్లా క్రియేట్ చేస్తారు అని పోయి ఎడమకాలం మీద కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తగ్గి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు న్యాయం చేస్తాడని మనం ఏనాడైనా ఆలోచన చేయగలుగుతామా?
తెలంగాణకి సంబంధించి మనం ఒక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత కూడా 2014 నుండి 2019 వరకు ఏ రకమైన కుట్రలు కుతంత్రాలు చేసిండో, ఆనాడు కేంద్రంతో అంటగాగుతూ తెలంగాణ ప్రాజెక్టులను పడవ పెట్టాలని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలని చూసిండో. దీంట్లో మరొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆనాడు చంద్రబాబు గారికి సంబంధించిన ప్రభుత్వంలో 2014 నుండి 19 వరకు అతి ముఖ్యమైనటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆదిత్యనాథ్ దాస్ గారని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. మీకు ఇందాక నేను చెప్పిన దాంట్లో ఏదైతే 299 టీఎంసీలకు సంబంధించి 1 ఇయర్ అగ్రిమెంట్కి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఎందుకు అంటే మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు, మన దగ్గర ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ ఇదే తెలుగుదేశం పార్టీ కానీ ఆనాడు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి 1 ఇయర్ అగ్రిమెంట్ వరకు ఒప్పుకున్నారు. తను ఏది గతంలో ఉన్నదాన్నే కంటిన్యూ చేస్తూ ఆ ఒప్పుకున్నప్పుడు సంతకాలు పెట్టింది ఎవరు? మీరు ఒక్కసారి దీన్ని చూస్తే అఫీషియల్ డాక్యుమెంట్ ఇది, మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ నేను తీసుకొచ్చి చూపిస్తుంది. తెలంగాణ తరపున మన చీఫ్ సెక్రటరీగా ఎస్కే జోషి గారు పెట్టినరు. ఆంధ్రప్రదేశ్ తరపున ఎవరు పెట్టినరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు. ఎవరైతే తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆలోచనలు చేసి మన ప్రాజెక్టులన్నిట్లను దీనికి సంబంధించిన అలొకేషన్స్ లేవని, అప్రూవల్స్ లేవని ఏదేదో రీజన్స్ చెప్తూ వీటన్నిటిని పడావు పెట్టాలని కేంద్రానికి ఒక లేఖ మీద ఇంకో లేఖ రిప్రజెంటేషన్ల మీద రిప్రజెంటేషన్లు పంపింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు, చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలో. అదే ఆదిత్యనాథ్ దాస్ గారిని ఏం చేసిండ్రు వీళ్ళు? మన తెలంగాణలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు అసలే లేనట్టు, తెలంగాణలో ఎవరికి ఇరిగేషన్ తెలియదు అన్నట్టు పక్క రాష్ట్రంలో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ను తీసుకొచ్చి ఇక్కడ అడ్వైజర్ను చేసిండ్రు. అంటే సంపినోడే సంతాప తీర్మానం పెట్టినట్టుగా వీళ్ళ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఎవరైతే తెలంగాణ మీద కుట్రలు పన్నిండ్రో, ఎవరైతే తెలంగాణను ఎడారి చేయాలని చూసిండ్రో అదే వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెడతా ఉంటే తను ఏం చేస్తూ ఉంటాడు? ఇదే రకంగా 90 టీఎంసీలు ఆల్రెడీ అలొకేషన్ ఉన్నదని 45 టీఎంసీలు చాలు అని చెప్తా ఉంటాడు. మన శ్రీశైలంలో ఉన్నటువంటి వందలాది టీఎంసీలు అటువైపు ఆంధ్ర ప్రాంతం తరలించుకుపోతూ ఉంటాయి. ఈ రోజు కూడా తెలంగాణ గట్టిగా 15 టీఎంసీలు కూడా వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. వందలాది టీఎంసీలు వాళ్ళకి ఎట్లా పోతూ ఉంటాయి? పదుల సంఖ్యలో కూడా మనం ఎందుకు తీసుకోము? కావాలని నిండబెడతా ఉన్నారు మీరు. ఏ రకంగా రైతులను గోసపెడుతున్నారో చూస్తూ ఉన్నాము, రైతులు ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చూస్తూ ఉన్నాము. ఇన్ని జరుగుతున్నా కూడా వీళ్ళలో చలనం లేదు. కనీసం చలనం విషయం పక్కన పెడితే డాక్యుమెంట్లు కూడా ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఏం చేసిందంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలని నిన్నగాక మొన్న పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఎంపీలు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, సురేష్ షెట్కర్ గారు కేంద్రాన్ని అడిగినరు. ఏమని? పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గతంలో కేసీఆర్ గారు అప్రూవల్స్ అన్ని తీసుకొచ్చినా అన్నాడు. ఆ డిపిఆర్లన్నీ కూడా అప్పుడు వెనక్కి వచ్చినట్టు గుర్తు మాకు, దాని మీద సమాధానం ఇవ్వండి అని. కేసీఆర్ గారు కాలుకు బలపం కట్టుకొని తిరిగి 100 రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఇదే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని అనేక ప్రయత్నాలు చేసిండ్రు. ఆయన దాదాపు 80-90% పనులు కూడా పూర్తి చేసిండ్రు అని కేంద్రం చెంప చెల్లుమనే విధంగా సమాధానం చెప్పింది. చెప్తూనే ఇంకో విషయం ఏం చెప్పిందంటే, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మీరు ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి 2025 డిసెంబర్లో డిపిఆర్ని వెనక్కి పంపినాము అని చెప్పిండ్రు. 2024 డిసెంబర్లో 24 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరండి? ఇదే రేవంత్ రెడ్డి గారు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ కదా, ఇదే చెయ్యి గుర్తు కదా. మరి వీళ్ళు ఉన్నప్పుడే డిపిఆర్ వెనక్కి ఎందుకు వచ్చింది? మీరు ఒక్కసారి ఇంకొంచెం వెనక్కి పోయి చూస్తే కేసీఆర్ గారు ఏం చేసిందంటే, ఒక ప్రాజెక్టు కట్టాలంటే దాంట్లో మరీ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏమవుతూ ఉంటుందంటే 8-9 స్టేజెస్లో అప్రూవల్స్ కావాల్సి ఉంటుంది. దాంట్లో మరీ ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాల్సి ఉంటుంది. ఇట్లా అనేక రకాల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ 2019లోనే సాధించిండ్రు. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుండి ఆల్రెడీ అప్రూవల్స్ తీసుకున్నాం మనం. ఇట్లా మనం 7 అనుమతులు తీసుకొచ్చారు. 7 అనుమతులు సాధించినాము. మిగిలిన 2 అవి తూతు మంత్రంగా వచ్చేవి. ఈ 7 అనుమతులకు సంబంధించి మనం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కూడా ఆనాడు కేసీఆర్ గారు కాలుకు బలపం కట్టుకొని ఇరిగేషన్ మంత్రిని ఒక 100 సార్లు పంపినరాడికి ఎక్కడ కూడా ఘర్షణ జరగకుండా భూసేకరణ చేయండి అని 27,000 కోట్లు ఖర్చు పెట్టి 27,000 ఎకరాలు ఆ రోజు కేసీఆర్ గారు భూసేకరణ చేయించారు. ఈరోజు వీళ్ళేం చేస్తూ ఉన్నారు? లగచట్లలో భూములు కావాలని, వీళ్ళ అల్లుడు కంపెనీలు పెట్టుకోవాలని, లేదంటే ఆదాయాన్ని తీసుకొచ్చి ఏదో అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల ఒంటి మీద పోలీస్ బూట్ల కాళ్ళతో దండించారు కదా వీళ్ళు. ఈ రకంగా వీళ్ళు చేస్తూ ఉంటే ఆనాడు కేసీఆర్ గారు ఏ రకంగా చేసినారో మనం చూసినాము. ఇట్లా మీరు ఎక్కడ చూస్తూ ఉన్నా కూడా తెలంగాణకు అన్యాయం చేయాలి, తెలంగాణ నీళ్లను ఉన్నటువంటి వాళ్ళ పాత బాసు చంద్రబాబు నాయుడికి దోచిపెట్టాలి. ఇవి రెండు పనులు మాత్రమే ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ పూర్తి మంత్రివర్గం ఇదే పనులు చేస్తూ ఉంది. వాళ్ళ కాళ్లకు అడుగులకు మడుగులు వస్తే విధంగా ఒకవైపు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటే మరోవైపు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు? స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయి చంద్రబాబు దగ్గర అప్రూవల్స్ తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద మిమ్మల్ని ఏం చేయమంటారు, కేంద్రానికి ఏ రకంగా రిప్రజెంటేషన్లు ఇవ్వమంటారని.
మీరు నిజంగా పోవాల్సింది ఎవరి దగ్గరికి, మీరు కొట్లాడాల్సింది ఎవరితో? నరేంద్ర మోడీ గారితో కదా, భారతీయ జనతా పార్టీతో కదా, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతో కదా, ప్రధానమంత్రితో కదా. అవన్నీ పక్కన కానీ పెట్టి ఇదే కాంగ్రెస్ మళ్ళీ ఇంకొక ప్రశ్న మాడుతుంది. ఆ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేశారో ఒక పంపాన్ని ఆన్ చేశారు అన్నారు. ఆన్ చేసిన దాఖలాలు లేవా? తెలంగాణ సమాజం చూడలేదా? ఈ ఎగ్జాంపుల్స్ ఇవి కాదా? ఆన్ చేసినాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీగా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ కమిటీలో సభ్యుడిగా ఉండి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. ఒకటే పంపు ఏ రకంగా ఆన్ చేస్తారని. దాని తర్వాత రెండో పంపు ఆన్ చేసిండ్రు, మూడో పంపు ఆన్ చేసిండ్రు, ఇట్లా అనేకం పూర్తి చేసిండ్రు. మన పాలమూరుకు సంబంధించి కూడా ఎక్కడైతే మనం మన కొల్లాపూర్కి సంబంధించి నర్లాపూర్ దగ్గర నీళ్ళు ఎత్తుతామో అక్కడ నుండి ఆ తర్వాత ఉన్నటువంటి రిజర్వాయర్కి వట్టంకి పోయే దగ్గర దాదాపుగా ఒక 20 కిలోమీటర్లు పైప్ లైన్ మన కెనాల్స్ కూడా పూర్తి చేసిండ్రు కేసీఆర్ గారు. మధ్యలో ఒక దగ్గర రాక్ షీట్ వచ్చి ఒక 700-800 మీటర్లు ఆగిపోయింది. ఈ రోజు వరకు 2 సంవత్సరాల కాలంలో ఒక 800 మీటర్లు, అంటే 1 కిలోమీటర్ కన్నా తక్కువ, అది కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో. ఈ రకంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. దీన్ని మరింత మనం ఒక్కసారి పక్కన పెట్టి చూస్తూ ఉంటే, ఇదే ముఖ్యమంత్రి గారికి సంబంధించి తను ఎప్పుడైతే వంగూరు మండలం నుండి ప్రాతినిధ్యం వహించిండో గతంలో తన సొంత మండలంలో, అదే వంగూరులో నిన్నగాక మొన్న సర్పంచ్ ఎలక్షన్లు వస్తే కూడా ఏం చేసిండ్రో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి వల్ల పని కాదు, ఆయన తెలంగాణకు న్యాయం చేయలేడు, మా పాలమూరుకు న్యాయం చేయలేడు అని పూర్తిగా నమ్మిండ్రు. కాబట్టి తన సొంత మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎన్నుకున్నారు. వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి హామీల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అక్కడ బోర్లు వేస్తూ ఉంటే కూడా ఆ బోర్లన్నింటిలో అంటుపెట్టిన పరిస్థితులు, తగలబెట్టిన పరిస్థితులు ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఈరోజు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎటువంటి కోపము, తెలంగాణ ప్రజల మీద ఎటువంటి కోపమని. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆలోచనలన్నీ మానుకొని ప్రతి నీటి బొట్టు కేసీఆర్ గారు ఏ రకంగా అయితే తపన పడ్డారో, తెలంగాణ ప్రాంతమంతా ఏ రకంగా అయితే తల్లడిల్లిందో, ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డదో, ఇప్పుడిప్పుడే గత 10 ఏళ్లలో దాని నుండి బయటపడతా ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి తెలంగాణ గొంతు కోసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఇవన్నీ పూర్తిగా మానుకొని కేసీఆర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ సమాజం మొత్తం వెల్కమ్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో నీటి అలొకేషన్స్ చేయండి. చంద్రబాబు నాయుడు గారితో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. తను ఎంతసేపు మన ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మాత్రమే ఆలోచనలు చేస్తూ ఉంటారు. 100 ఉదాహరణలు చూసినాం ఇప్పటికైనా తెలంగాణ నీటి హక్కులన్నింటిని కూడా కాపాడాల్సిన అవసరం. రైట్. శ్రీనివాస్ గారు, ఇంత పెద్ద అద్భుతమైన ప్రాజెక్ట్ సంబంధించి ఇన్ని నీళ్లు ఎట్లా అంటే చూస్తూ ఉంటే మనకి ఎట్లా కలకలాడుతుందో ప్రాజెక్ట్ చూడొచ్చు. ఇంత మంచి ప్రాజెక్ట్ని పడవ పెట్టాలన్న సో ఎందుకు వచ్చింది అనుకోవాలి కాంగ్రెస్కి? అంటే వాళ్ళు ఉద్యమాలలో లేని నాయకులు, ప్రజలతో కన్సర్న్ లేని ముఖ్యమంత్రి, ఎప్పుడు కూడా ప్రజా పోరాటాల మీదనో ప్రజల కోసం హక్కుల కోసమో నీళ్ళ కోసమో దేనికోసమో పోరాటం చేసి వస్తేనేమో ఆ ప్రజలతో కార్డియల్ రిలేషన్ ఉంటుంది, అభివృద్ధి చేయాలంటుంది. ఆయన రియల్ ఎస్టేట్ చేసి వచ్చిండు, పెట్టుబడి చేసి పీసీసీ తెచ్చుకున్నాడు, అంతే తప్ప కష్టం కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన అంచెలంచెలు ఎదిగిన చరిత్ర ఎక్కడ లేదు. కాబట్టి ఈరోజు వచ్చిన వెంటనే ఆయన పాలమూరు పులిబిడ్డ, నేను పాలమూరు బిడ్డ అన్నప్పుడు పాలమూరుకు నువ్వు తట్టడం మట్టి తీసి ఇన్ని నీళ్లు వారియాలి కదా. ఎక్కడ కూడా వారిలా పోతిరెడ్డిపాడు శ్రీశైలం కిందనే 240 టీఎంసీలు తీసుకుపోయి వాళ్ళు పెన్నా బేషన్లో పెట్టుకుంటున్నారండి. మనకు రావాల్సిన నీళ్లను కూడా కనీసం నువ్వు కంటిన్యూటీ, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు 800 మీటర్ల కాలువ తవ్వితే నీకు వేలాది ఎకరాలకు నీళ్ళు వస్తాయి కదా. అంటే నేనేమంటున్నా, నేను చేసిన పని నువ్వు చేయవు, కానీ నువ్వు చేయాల్సిన పని అన్న చేయాలి కదా. సో అందుగురించి నేనేమంటున్నా, ఈ ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ చేయాలని ఉంది తప్ప పాలమూరు నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, ఈ పాలమూరు ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా తీసుకుపోయినరు, నేను ప్రజలకు సేవ చేయాలి అని ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా రాదు. అందుగురించే కదా లగాచర్లో ఆయనను గెలిపించిన ప్రజలకు బేడీలేసి సంగారెడ్డి జైల్లో పంపిండు. ఏ ప్రజలైతే నిన్ను ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజలని తీసుకుపోయి నువ్వు జైల్లో పెట్టినావు. ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంది? నీకు మంచి అవకాశం ఇచ్చారు, తెలంగాణ ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు, ఎంత అద్భుతంగా పరిపాలించాలి. ప్రతిపక్ష నాయకుడు సహాయ సహకారాలు తీసుకొని కేసీఆర్ గారి అనుభవాన్ని జోడించుకొని నువ్వు అద్భుతంగా పరిపాలించిన పాత్ర నీది ఉండాలి. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? చిలాకమలాక మాటలు మాట్లాడుతూ, చిల్లర మాటలు మాట్లాడుతూ, పాలమూరును ఆగం చేస్తూ, నేను పులిబుడ్డ అని చెప్తూ మట్టి తీయవైతివి, 10 మల్లలకు నీళ్లు వన్నీయవైతివి. ఒకవైపు నీ గురువు అయిన చంద్రబాబు నాయుడుకు నీళ్లు దోషి పెడుతుంటివి. స్పష్టంగా అర్థమవుతుంది కదా. నేను ఇంతకుముందు చెప్పిన ఇది కుట్ర జరుగుతుంది తెలంగాణ పైన. 3 వ్యక్తులు కుట్ర చేస్తున్నారు. అది A1 మోడీ, A2 చంద్రబాబు నాయుడు, A3 రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు కలిసే పాలమూరులో కృష్ణా బేషన్ మనకు రావాల్సిన నీటి వాటను రానియకుండా చేస్తున్నారు, మన ప్రాజెక్టులో పర్మిషన్లు ఇవ్వకుండా చేస్తున్నారు, ఆగమాగం చేస్తున్నారు. అర్థమైపోతుంది కదా. ఈరోజు 10 ఏళ్ళు అయిందండి, ఎందుకు నీటి తగాదా తెలుస్తలేదు?
కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నిన్నగాక బండి సంజయ్ తొండి సంజయ్ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ ద్రోహం చేసిండు. ఆయనకు చదువు రాదా, నా సంస్కారం లేదా, నా ఏమి లేదా? కేసీఆర్ ఎట్లా ద్రోహం చేస్తారా నాయన? నువ్వు తేల్చు, నువ్వు కదా పంచాయతీ మాకు మధ్యలో తేల్చాల్సింది. 2 రాష్ట్రాలలో నీటి వివాదాన్ని, నీటి అలొకేషన్ ఎవరు చేయాలి? ఆంధ్ర చేస్తుందా, తెలంగాణ చేస్తుందా? ఎవరు చేస్తారు? కేసీఆర్ చేస్తాడా? ఆ మాత్రం అకలు లేకుండా నకలు అన్నట్టు నువ్వు ఏం చేయకపోతుంది. కేంద్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం నీటి వాటర్లను తెంచాలి. నువ్వు ఇంతవరకు తెంచపోతుంది, మా పంచాయతీ అట్లా చేయబడుతుంది. ఇప్పుడు వచ్చినాక నీకు అవసరం, నీ ప్రభుత్వం కూలిపోతుంది, ఏమైనా అటు ఇటు అయితే అని చంద్రబాబు నాయుడు సంఖ నాకబడుతుంది. మీరు పోయి ఇటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అంతే కదా. ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఈ ఒక్క చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే కదా. ఆంధ్రకు నీళ్లు ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు బనకచర్లో వచ్చింది? ఎందుకు ఇవన్నీ ప్రాజెక్టులు గతంలో లేని ఇప్పుడు ఎందుకు వివాదం స్టార్ట్ అయింది? ఎందుకు వివాదం స్టార్ట్ అయిందంటే మీరు ముగ్గురు కలిసి తెలంగాణ మీద కుట్ర వన్నుతున్నారు. ఆ కుట్రను తెలంగాణ సమాజం గుర్తిస్తుంది, గమనిస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. ఉద్యమాలు చేయకుంటే ఎట్లా? కేసీఆర్ గారు బయటకు వస్తారు, ఉద్యమం చేస్తారు. ప్రజల కష్టం వచ్చినప్పుడు, ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడతారు. ఎందుకు 2 సంవత్సరాలు మాట్లాడలేదంటే మీకు గొప్ప అవకాశం ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా మంచి 65 సీట్లు ఇచ్చిండ్రు, మిమ్మల్ని పరిపాలించి. అందుగురించే కేసీఆర్ గారు నల్గొండ సభలో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి అప్పుడు ఆ వర్షాల కారణంగా పర్యటన చేసి రైతుల దగ్గరికి మీకు మంచి గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, గంభీరంగా పరిపాలించండి, గొప్పగా పేరు తెచ్చుకోండి అని చెప్పిండు. ఎవరు మాట్లాడతారు? ఒక అపోజిషన్ లీడరు అంత అద్భుతంగా చెప్తే నువ్వేం చేసినావు? 2 ఏళ్లలో ఈ తిట్ల పురాణమే తప్ప ఇంకేమన్నా ఉన్నదా? కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. ఇప్పటికైనా ఈ పాలమూరు వైపున ఏం చేయాలి? ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడాలి, చర్చించాలి. అల్టిమేట్ మన రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడాలి, రైతుల కోసం మాట్లాడాలి. కరెంట్ ఇవ్వడానికి శాతనైతే లేదు, రైతు బంధు వేయకపోతే చివరికి అద్భుతమైన స్కీమ్, ఈ ప్రపంచంలో ఎవరు పెట్టని స్కీమ్. పిరికెడు భూమి ఉన్న రైతు అకాలంగా సరిపోతే నీకు 5 లక్షల రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఆ పథకానికి నువ్వు డబ్బులే కట్టబోతుంది. రైతు బీమా ఎంత అద్భుతమైన పథకం. యాక్సిడెంట్ అయినా, పాము కుట్టినా, తేలు కుట్టినా, ఏ అకాలంగా మరణించినా ఏ సర్టిఫికేట్ లేకుండా ఒక్క విఆర్ఓ విలేజ్ సెక్రటరీ కనుక సంతకం చేసిస్తే చనిపోయిండు అవుతారని ఆయనకు 5 లక్షల రూపాయలు దినాల లోపే వచ్చేది. ఆ కుటుంబానికి ఎంత ఆసరా. అట్లా ఆ విధంగా రైతులను కాపాడుకుంటూ వస్తే కేసీఆర్, నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? ఆ రైతులకే నువ్వు బేడీలు వేస్తున్నావు. తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది ఇప్పుడే. ఎందుకంటే నువ్వేదో ఆశపడ్డరు, నీ మీద ఆగమాగం అయిపోయారు. నువ్వు 2కు 3, 3కు మాడు చిట్టి పాట పాడినట్టు పాడిన ఓట్లను. సో ఎందుకంటే నీకు అలవాటు. గతంలో నువ్వు పైసలు ఇచ్చే నువ్వు పీసీసీ కొనుక్కొచ్చుకున్నావు, పైసలు ఇచ్చే నువ్వు ఎమ్మెల్సీ కొనుక్కొచ్చుకున్నావు. నువ్వు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల వైపు నుంచి ఎప్పుడు నువ్వు పోరాటం చేయలే కదా. చేయలేని చరిత్ర కారణంగానే ఈరోజు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ కూడా ప్రజలకు ఈ 2 సంవత్సరాలలో ఒక్క బేలు జరిగిన స్కీమ్ చెప్పండి, ఒక్క బేలు జరిగిన పాలసీ చెప్పండి. ఒక అద్భుతమైన మనం హర్షిస్తాం, మనం ఒప్పుకుందాం, తప్పేం లేదు. ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ప్రభుత్వం పరిపాలిస్తుంది. అరే గొప్ప. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టిండు, అది గొప్ప పథకం అన్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధినాయకుడు చెప్పిండు స్పష్టంగా. ఈరోజు అదే పథకాన్ని పేరు మార్చకుండా కంటిన్యూ చేసినాం. అది గొప్ప పథకము, పేద ప్రజలకు అందుతుందని. దట్ ఈస్ ద కన్సర్న్. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కన్సర్న్ అది. సో అది లేకుండా నువ్వు పేర్లు మారుస్తా, అది మారుస్తా అని కాకుండా ప్రజల కోసం ఎప్పటికైనా 3 ఏళ్ళ అద్భుతమైన అవకాశం ఉంది. ప్రజల కోసం సేవ చేసే పని చెయ్యి. పాలమూరు కాపాడు. పాలమూరు ప్రజలు మళ్ళీ దుబాయ్, బొంబాయి పోకుండా చూడాల్సిన బాధ్యత. నువ్వు పులి బిడ్డ అంటున్నావు కదా, పాలమూరు బిడ్డ అనుకుంటున్నావు, నీ నైతిక బాధ్యత. రైట్. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవాలి. ఏదైతే సమాజంలో కావచ్చు, సంక్షేమం కావచ్చు, వాటిపైన దృష్టి పెట్టాలి. ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలపైన పెట్టాలి. ఏదైతే వ్యక్తిగత దూషణలు కావచ్చు, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, లేకుంటే వ్యక్తిగతంగా వ్యక్తులపైన దూషించడం కావచ్చు, అవన్నీ మానుకొని ఏదైతే ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి అంశం. గారు కాంగ్రెస్ పైన ప్రతి వర్గం తిరుగుబాట ఎగరేస్తున్నటువంటి అంశం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే యూరియా కష్టాలు కావచ్చు, లేకుంటే ప్రజా సంక్షేమం కావచ్చు, లేకుంటే జర్నలిస్టులు కావచ్చు, ఇవన్నీ చూస్తానంటే కాంగ్రెస్ పైన తిరుగుబాట ఎగిరేస్తుంది. ఎందుకోసం ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది అనుకోవాలి? కాంగ్రెస్ పార్టీకి ఆనాడు చిత్తశుద్ధి లేదు, ఈనాడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతూ ఉంటే కూడా కుక్కపిల్లలతో ఆడుకున్నటువంటి చరిత్ర ఇదే రాహుల్ గాంధీ గారిది. వాళ్ళ నాయకుడు అట్లానే ఉన్నాడు, వాళ్ళకి సంబంధించిన జాతీయ స్థాయి నాయకుడు అట్లానే ఉన్నాడు, రాష్ట్ర స్థాయిలో కూడా అదే విధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక చిన్న విషయం గుర్తు చేస్తాం మీకు. నిన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో సమావేశాలు జరుగుతున్నట్టున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే అక్కడ ఉన్న జర్నలిస్టులు కానీ, అక్కడ ఉన్న మిగతా వాళ్ళ పార్టీ నాయకులు కూడా అంటున్నది ఏంటంటే తెలంగాణ డిప్యూటీ సీఎం వచ్చిండు అని చెప్తున్నారు.
అంటే నువ్వు ముఖ్యమంత్రి అని నీ పార్టీ కూడా గుర్తిస్తలేదు కనీసం. నీ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయి నాయకులే గుర్తించలేకపోతా ఉన్నారు. స్పష్టంగా జాతీయ స్థాయిలో అన్ని మీడియా ఛానళ్ళలో వచ్చింది ఈ వార్త. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తిరుగుబాటుకు సంబంధించి దాంట్లో పోయే ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇంత చర్చ చేసినాం కదా మనము. ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. గతంలో కేసీఆర్ గారు 27 కోట్లు పెట్టి 90% పనులు ఏ రకంగా పూర్తి చేసిండ్రో, చిత్తశుద్ధితో ఏ రకంగా పనిచేసిండ్రో మనం చూసినాము. కానీ రేవంత్ రెడ్డి గారు అదే పాలమూరు రంగారెడ్డికి ఏం చేసిండ్రు అంటే, తన అధికారంలోకి వచ్చిన తర్వాత, తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత తన సొంత మామ జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు ప్రాజెక్ట్కి. పాలమూరు రంగారెడ్డి అనే పేరు పక్కన పెట్టి జైపాల్ రెడ్డి ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకున్నారు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి పనులు నడుస్తూ ఉంటాయి. సొంత మామ పేర్లు పెట్టుకున్నాడు, కానీ మామ పేరు పెట్టినందుకన్నా తట్టడి మట్టి తీసి పాలమూరుకు సంబంధించి కనీసం 10 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తి నుండి మనము తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేస్తాడనో, లేదంటే గతంలో జరిగిన వాటిని కంటిన్యూ చేస్తాడనో చూసే ఆలోచనలు కూడా ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఎంతసేపు పేర్లు మార్చడమో, లేదంటే ప్రశ్నించిన వాళ్ళ గొంతు కోయడమో, స్వయంగా జర్నలిస్టులు ఎవరన్నా అడుగుతూ ఉంటే కూడా నిన్నటికి నిన్న వాళ్ళని ఏ రకంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారో మనం చూసినాము. వాళ్ళకి సంబంధించి ఏ రకంగా అక్రెడిటేషన్ ఇబ్బందులు పెడతా ఉన్నారో చూసినాము. గతంలో కూడా జర్నలిస్టులను వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పాలమూరు జిల్లాలో ఏ రకంగా ఉరికిచ్చి కొట్టిరో మనం చూసినాం అనేక మంది జర్నలిస్టులను. దాంతోపాటు రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి వర్గం రైతు వర్గం. ఆ రైతు సెగ్మెంట్కు సంబంధించి గత టర్మ్లో కూడా యూరియాకు సంబంధించి వీళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు. స్వయంగా మంత్రులే ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళు రైతులు కాదు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పిండ్రు. చెప్తే చెంప చెల్లుమనే విధంగా ఏ రకంగా అయితే రైతులు రోడ్ల మీద కూర్చొని నిరసన దిగినరో మనం చూసినాము. దాన్ని సరే గత టర్మ్లో ఆ రకంగా జరిగింది. ఇప్పుడు కూడా ప్రికాషనరీ స్టెప్స్ ఏ రకంగా కూడా తీసుకోకుండా ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్నది మాత్రమే ఆలోచనగా పెట్టుకొని ప్రజలందరినీ రాసి రంపాన పెడుతున్నారు. దాదాపుగా తుకాలు పోసి నాట్లేయడం మొదలయ్యి నెల 15 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా యూరియా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో మనం చేస్తుంటిమి మానవహారంగా కొన్ని వందల వేల మందిని అక్కడ క్యూ లైన్లో మనం లైన్లలో నిలబడుతూ నిరసన తెలిపినటువంటి పరిస్థితులు మనం చూసినాము. మరొకసారి మానవహారాన్ని తలపించే విధంగా ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులందరూ క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. రైట్. ఒక్కసారి దీన్ని గమనిస్తే రైతులను గతంలో ఏ రకంగా ఇబ్బంది పెట్టినరో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ రైతులకు సంబంధించి ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నట్టుగా రైతు బీమాకి సంబంధించిన ప్రీమియం కట్టినటువంటి పరిస్థితి లేదు. యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు అడగకున్నా కూడా రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చిండో ఆనాడు కేసీఆర్ గారు. 700 కోట్ల రూపాయల ప్రీమియము కేవలం ప్రభుత్వం తరపునే కట్టేటువంటి పరిస్థితులు ఉంటుండే. దాన్ని పక్కకు పెట్టారు. రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి ఏ రకంగా ఇబ్బంది పెట్టిండో చూసినాము. ఇదే రైతులకు సంబంధించి రైతు భరోసా కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు. తర్వాత కాదు 12,000 ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిండ్రు. ఆ 10,000 లేవు, ఈ 12,000 లేవు, ఆ 15,000 లేవు. దీనికి సంబంధించిన ఆలోచనే లేదు. ఇప్పటికీ 2 టర్ములు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు 3వ టర్ము దాదాపుగా నెల 15 రోజులు గడుస్తున్నా కూడా దానికి సంబంధించిన ఆలోచన, దానికి సంబంధించిన విధి విధానాలు, దానికి సంబంధించిన ఇనిషియేషనే రాష్ట్ర వ్యవసాయ శాఖ దగ్గర కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కానీ, రాష్ట్ర పరిపాలన దగ్గర కానీ అసలు లేనటువంటి పరిస్థితులు. వీటన్నిటిని బట్టి చూస్తే ఒకవైపు రైతులను, ఇంకోవైపు మహిళలను ఈ రకంగా వీళ్ళు 6 గ్యారంటీలు 13 వివిధ హామీలను ఏ రకంగా అయితే కార్డులేసి పంచిండ్రో, గ్యారంటీ కార్డులు అని చెప్పి వంచిండ్రో, దీంట్లో ఒక్కదాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆలోచనలను మానుకొని రైతులందరూ ఆల్రెడీ తిరుగుబాటు చేసేదానికి సంబంధించిన ఇండికేషన్ ఇచ్చే విధంగా నిన్నగాక మొన్న సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతూ ఉంటే కూడా పూర్తిగా రూరల్ స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా 45% సీట్లను, 45 నుండి 50% సీట్లను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు. మీరు ఒక్కసారి 2019లో గమనిస్తే ఇదే పరిస్థితి. అప్పుడు మీకు కనీసం 15-20% కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో ఎటువంటి విశ్వాసం ఉన్నది, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏ రకంగా ఆదరిస్తుంది గ్రామీణ రైతాంగం కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానీ, మిగతా ఓటర్లు కానీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్నంతటినీ మీరు ఇప్పటికైనా ఇనిషియేషన్ తీసుకొని రైతులకు సంబంధించి మీరు బాకీ పడ్డ ప్రతి రూపాయి కూడా ఇమీడియట్గా చెల్లిస్తూ వాళ్ళకి సంబంధించిన ఫర్టిలైజర్స్, యూరియా, మిగతా ఏమున్నా కూడా అవన్నీ పూర్తి స్థాయిలో ఇమ్మీడియట్గా అందించాల్సిన అవసరం ఉంది.
రైట్, మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబావుట ఎగరేస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పాలనలో మొత్తానికి ఏదైతే సంక్షేమం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఇది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మొత్తానికి ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే కూడా అన్ని వర్గాలను సమన్యాయం చేసిందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. బిప్లస్ గారు, ప్రధానంగా యూరియా కష్టాలు చూస్తున్నాం. ఇటు ఏదైతే అన్ని వర్గాలకు సంబంధించి నిరసన గారాలు వినిపిస్తుంది. కాంగ్రెస్ సర్కారు పాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది, ఎవరికి న్యాయం జరగట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవట్లేదు అనుకోవాలి. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో యూరియా ఒక్కరోజు కూడా ఏ రైతు కూడా చెప్పు పెట్టింది కానీ ఇంకో పెట్టింది లైన్లో నిలబడింది లేదు. కానీ ఫోన్ చేస్తే ఆటో డ్రైవర్కు 10 బస్తాలా 5 బస్తాలా 3 బస్తాలు అంటే తీసుకొచ్చి ఇచ్చి బాయికడేసిపోయిన చరిత్ర. ఈరోజు 2 సంవత్సరాలల్లా ఏ రైతులకైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు గంగల కలపగా ఈరోజు యూరియా మొన్న గతంలోనే మనం వానకాలంలో ఆగమాగమైన అడివడైన అన్నది రైతులు భీకరమైన పోరాటం చేశారు, తిరుగుబాటు చేశారు. ఇదే తుమ్మల మంత్రి గారు, ఆ వ్యవసాయ శాఖ మంత్రి, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రైతులు కదా అంటే ఒక రైతు, ఒక ఎస్టీ రైతు, లంబాడి రైతు అని నేను రైతును రాని వీడియో తీసి కూడా తుమ్మల నాగేశ్వరరావుకు పంపడం జరిగింది. అవన్నీ మనం పత్రికలలో చూసినాం. నేనేమంటున్నా, గతంలో జరిగిన దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా కట్టుదిట్టంగా ప్రభుత్వాన్ని కదా ఒక యాప్ పెట్టినండి. యాప్ షాపులో లేపింది, నీకు యాప్లు ఎక్కడి నుంచి వస్తాయి? షాపులో ఉంటే కదా యాప్లోకి వచ్చేది. ఈ స్మార్ట్ ఫోన్లు ఎంతమంది రైతుల దగ్గర ఉన్నాయి, ఎంతమంది డేటా ఉంటుంది, ఇంటర్నెట్ డేటా ఎంత ఉంటుందో, ఎంతమంది సిగ్నల్ ఉంటుంది అంటే కనీసం నీ కన్సర్న్ లేదు రైతుల మీద. ఈ గత వానకాలం పంటల ఇబ్బంది అయింది, ఎదుర్కొన్నారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఎత్తుకపోయినరు, పోలీసు లాఠీ చార్జీలు అయినాయి, ఇబ్బంది పడ్డ రైతులు అంత ఆగమాగమైనా కూడా ఇప్పుడు యాసంగి పంటకు మరి కావాల్సినంత యూరియా ఎంత కావాలి, ఆ యూరియా తెప్పించాలని పట్టిన సోయి కూడా లేకుండా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈరోజు ఏ వర్గం అండి? ఒక్క వర్గం జర్నలిస్టు. లాస్ట్కు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన పనులు ప్రచారం చేసే జర్నలిస్టుకు కూడా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వమంటే డెస్క్లో ఉన్నోడు ఒకరంట, రోడ్డు మీద తిరిగేటోళ్ళు ఒకరంట, కెమెరా పట్టుకున్న వాళ్ళు ఒకరంట, ఇంకోళ్ళు ఎవరైనా వాళ్ళ కోసమే కదా. ఒక ఇండస్ట్రీ అనుకో, ఒక కంపెనీ అనుకో, ఒక గ్రూప్ అనుకో, వీళ్ళందరూ జర్నలిస్టులే కదా. అందరూ పనిచేస్తేనే కదా బయటకు వచ్చి ఈ పేపర్ చదివేది మనము. లేకపోతే ఎట్లా చదువుతాము? ఇంతమంది వ్యవస్థ పనిచేస్తుంది. వాళ్ళను సాక్రిఫైజేషన్ చేసి వీళ్ళు ఏ గ్రూపు, వీళ్ళు బి గ్రూపు, వీళ్ళు సి గ్రూపు అంటే ఒక్క వర్గం. మీరు మొత్తం హామీల గురించి గంగల పెట్టండి. ఈరోజు రైతు కూలీలకు ఇస్తామన్నారు, రైతు కౌలుదారులకు ఇస్తామన్నారు, నువ్వు ముసలులకు ఇస్తావు. ఏ వర్గం ఈరోజు హ్యాపీగా ఉంది? విద్యార్థులకు చివరికి మన కడుపులో పుట్టిన బిడ్డలకు నాణ్యమైన ఫుడ్ లేక ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోతున్నారు కదా, విద్యార్థులు ఆగమాగం అవుతున్నారు కదా. నిన్న కాక మొన్న కోటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా. నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు ఏ వర్గం కూడా నీ పరిపాలనలో హ్యాపీగా లేదు. ఇప్పుడు నువ్వు ఏ యూరియా ఏవైతివి, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు ఏవైతివి, రావాల్సిన హామీలను ఏవైతివి కాకుండా ఓన్లీ నువ్వు రియల్ ఎస్టేట్ దంతా చేస్తున్నావు, పేర్లు మారుస్తున్నావు. ఎంత సిగ్గంటే కాంగ్రెస్ పార్టీ అక్కడనట మహాత్మా గాంధీ పేరు మార్చినందుకు పోయి లొల్లి వేస్తున్నావు. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు నాయన? ఇక్కడ కేసీఆర్ కిట్టు మార్చేవి, బతుకమ్మ చీరలను పెడితే ఇందిరమ్మ చీరలు అంటే ఇందిరమ్మ చీరలు ఏంది? బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతి. ఆ అమ్మ పేరు పెట్టుకొని, తెలంగాణ తల్లి పేరు పెట్టుకొని బతుకమ్మ పేరు పెడితే నువ్వు మారుస్తావు అంటే స్పష్టంగా ఇవ్వకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందాన్ని చేస్తుంది. రియల్ ఎస్టేట్ దందలో భాగంగానే నువ్వు 2047 అని టార్గెట్ పెట్టుకున్నావు, అదో టెంట్ వేసినావు. రియల్ ఎస్టేట్ ప్రచారం, ఫ్లాట్లు అమ్ముకునే వాళ్ళు వెంచర్ వేస్తే ఒక సెట్ వేస్తారు, సెట్ వేసి అందరినీ సండే రోజు భోజనాలు పిలిచి ఇంత మేకమటను మాంసం పెట్టి అందరికీ ఫ్లాట్లు అమ్ముతున్నావు అని ఆ పద్ధతిలో నువ్వు ఈరోజు అక్కడ గ్లోబల్ సమ్మిట్ చేసినావు. అంత తప్ప ఏం సాధించినావు? ఈరోజు 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినావు. అంటే నేనేమంటున్నా అంటే నీకు ఒక బాధ్యత ఇస్తే, మంచి సేవ చేయమనిస్తే, ఇచ్చిన 6 గ్యారంటీలు గంగలబోగా 400 హామీలు గంగలబోగా నువ్వు చేయాల్సిన బాధ్యత కూడా చేయట్లేదు. చివరికి సురేష్ గారు రిటైర్డ్ అయితే ఏముంటుందండి? 30 ఏళ్ళు కష్టపడి రూపాయి జమ చేసుకున్న సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే, పింఛన్ రాకపోయే, పింఛన్ సెటిల్మెంట్ ఉద్యోగస్తుడు రిటైర్ అయినాక ఏం కోరుకుంటాడంటే 2 కోరుకుంటాడు. నేను పెట్టుకున్న డబ్బులు నాకు రావాలి, నాకు నెల పింఛన్ రావాలని అనుకుంటాడు. ఎందుకంటే హాస్పిటల్ ఇతర అవసరాల కోసం. నువ్వు సెటిల్మెంట్ ఏవైతే, ఈ పింఛన్ ఏవైతే, ఇక నువ్వు ఏం చేస్తావు? ఈరోజు సర్పంచులు, మాజీ సర్పంచులు అంతా సెక్రటరియట్ ముట్టడి చేయడానికి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడి, సెక్రటరియట్ ముట్టడి. ఎందుకు పిలుపునిచ్చారు? వాళ్ళ బిల్లులు ఇయ్యకపోతే. అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఈ తెలంగాణను కాపాడాల్సిన కేసీఆర్ గారు స్పష్టంగా ప్రజల కోసం పాలమూరు
పోరాటం చేస్తానని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. పాలమూరు కాపాడుకుంటామని పిలుపునివ్వడం జరిగింది. నాకు రావాల్సిన నా ప్రజలకు తెచ్చుకుంటానని పిలుపునివ్వడం జరిగింది. నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు, నువ్వు బ్రోకర్ దందా చేస్తున్నావు, ఆగమాగం చేస్తున్నావు, తెలంగాణ నీటి హక్కులను పక్కన నీ గురువు గారికి కట్టబెడుతున్నావు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ఒక పిలుపునిచ్చి మరో ఉద్యమానికి స్వీకరించడం జరిగింది. అందులో భాగంగానే పాలమూరు పోరాటము. తప్పకుండా తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. అల్టిమేట్గా కేసీఆర్ గారే కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. నిఖిల్ గారు, ప్రధానంగా ఏదైతే యూరియాకి సంబంధించి కావచ్చు, రైతులకు తీసుకొచ్చినటువంటి యాప్ కావచ్చు, యాప్కి సంబంధించి అందరికీ వెసులుబాటులో ఉందా, అందుబాటులో ఉందా, పనిచేస్తుందా, అసలు ఏంటి? ఈ సమాజం మొత్తంలో ఈ రోజు కూడా అత్యంత వెనుకబడ్డవాడు, అత్యంత అమాయకుడు కేవలం రైతు మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ అంతో ఇంతో ముందుకు పోతా ఉన్నారు, కానీ రైతు మాత్రమే ఎక్కడున్నవాడు అక్కడనే ఉన్నాడు. అటువంటి రైతుల్లో అనేక మంది చదువు లేని వాళ్ళు, టెక్నాలజీ పెద్దగా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్లకు యూరియా ఇవ్వడానికి గతంలో కేసీఆర్ గారు అక్కడో ఇక్కడో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటే మన దగ్గర యూరియా సరిపోకపోతే పక్క రాష్ట్రాల నుండి స్పెషల్గా ట్రైన్లు పెట్టి తెప్పించారు. ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి కొట్లాడి అక్కడనే 2-3 రోజులు ఢిల్లీలో ఉండి మరి యూరియా ఆన్ టైం వచ్చే విధంగా ఆలోచనలు చేసిండ్రు. రానున్న నెల రోజుల తర్వాత యూరియా అవసరం ఉండేది ఉంటే కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసి ఎక్కడికక్కడ గోదాంలో అడిషనల్ సప్లై చేసి అడిషనల్గా స్టోర్ చేసి పెడతా ఉండే. ఈరోజు వీళ్ళు ఉన్న యూరియా ఇచ్చేది పక్కన పెట్టి గతంలో ఆటో వాళ్ళకి 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ ఇస్తే 10 బస్తాలు 15 బస్తాలు ఇంటికే తెచ్చి మన ఇంటి దగ్గరనో పొలం దగ్గరనో వేసిపోయే పరిస్థితి ఉండే. ఈ రోజు రైతే స్వయంగా పోయి 4 రోజులు 5 రోజులు లైన్లో నిలబడ్డా కూడా, అర్ధరాత్రి నుండి లైన్ కట్టినా కూడా యూరియా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ పక్కన పెడుతూ ఇంకో ఇబ్బంది ఏం క్రియేట్ చేసిండ్రు, యాప్ తీసుకొచ్చినాము మీరు యాప్లో బుక్ చేసుకున్న తర్వాత చేయాలని. ఇది వాళ్ళ యాప్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ యాప్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మీరు ఒక్కసారి గమనిస్తే, కొంచెం జూమ్ చేయాలి ఇది. ఈ యాప్లో చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉంది, యువర్ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద పైలట్. అంటే నీ జిల్లా పేరే మా యాప్లో లేదు కాబట్టి ఈ జిల్లాలో ఉన్న అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈరోజు. మరి వాళ్ళందరికీ యూరియా ఎక్కడి నుండి తీసుకొస్తావు? కనీసం యాప్లో ఒక జిల్లా పేరు పెట్టే పరిస్థితి నీకు లేదు. ఈ యాప్ను ముందు పెట్టుకొని నువ్వు ఏ రకంగా యూరియా సప్లై చేస్తూ ఉంటావు, ఏ రకంగా ముందుకు తీసుకుపోతూ ఉంటావు రైతులను? కొంచెమన్నా సిగ్గు శరం జ్ఞానం ఏమన్నా ఉండాలి కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు. అటువంటి ఆలోచన ఏం లేకుండా ఎంతసేపు రైతులను రాసి రంపాన పెట్టే విధంగా మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని పక్కన పెట్టి ఇమ్మీడియట్గా రైతులకు కావాల్సింది యూరియా. రైతు ఎప్పుడైనా కూడా తన సొంత పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే ఏ రకంగా కుమిలిపోతూ ఉంటాడో, తన పంటకు ఏ ఇబ్బంది అయినా కూడా అదే విధంగా కుమిలిపోతూ ఉంటాడు, తన ప్రాణానికి ప్రాణంగా కాపాడుతూ ఉంటాడు పంటను. అటువంటి రైతును మీరు ఇబ్బంది పెట్టడం ఇప్పటికైనా మానండి. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏ రకంగా కడుపున పెట్టి కాపాడుకున్నారో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా, రైతును ఆదుకునే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పనిచేయాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. అలాగే థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే కాంగ్రెస్ సర్కార్కి ప్రజల సంక్షేమం పట్టదు, మొత్తానికి ఏదైతే పాలన పడకేసిందని చెప్పడానికి ఇవే ఉదాహరణలు చెప్తున్నాయి. అన్ని రంగాలకు న్యాయం చేయాల్సినటువంటి కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీరు కోరుతున్నటువంటి అంశం. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.